హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఇంక ఈ బ్లౌజ్ అయితే నేను వెళ్ళే రోజు కుట్టి వెళ్ళానండి. ఇంక వాళ్ళకి బర్త్డే ఫంక్షన్ ఉందని కుట్టి వెళ్ళాను అనమాట. ఇంకా లేస్ వేయలేదు, ఇంకా అందుకని వాళ్ళు లేస్ వేయలేదని చెప్పేసి సరే వచ్చిన తర్వాత కుట్టి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందుకని అలాగే మడతేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంక ఈరోజు అయితే తీసాను అనమాట. దానికి కొరవ అయితే కుట్టేద్దామని చెప్పి ఇంకొక శారీ చూపించాను కదండి, అది వేరే వాళ్ళది. అది కూడా ఈరోజు అయితే కుట్టాలి. ఇంకా పెళ్ళికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అందుకని వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంకా ఈ 3 days మిమ్మల్ని అయితే బాగా మిస్ అయ్యానండి. ఇంకా పెళ్ళిలో వీడియోస్ అవేం తీయలేదన్నమాట. ఇంకా మేము వెళ్ళే తలకే పెళ్ళి టయానికి వెళ్ళాము. ఇంకా అందుకని అక్కడ వీడియోస్ అవేం తీయలేదు, జస్ట్ 2 ఫోటోలు అయితే తీసుకున్నాం అన్నమాట. మేమైతే గురువారం నైట్కే బయలుదేరామండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు కదా. ఇంకా పెళ్ళి వచ్చేసి శుక్రవారం నైట్కి అనమాట. ఇంక మేమైతే శుక్రవారం మధ్యాహ్నించి వెళ్ళాము. 4 కల్లా బయలుదేరి ఇంకా కార్ వేసుకొని వెళ్ళాము. ఇంకా పోయేటప్పుడైతే మరీ పొద్దుపోయింది. పెళ్ళి అయితే 10కి అనమాట. ఇంకా అందుకని పెళ్ళి టైంకి వెళ్దామని చెప్పేసి కార్ వేసుకొని వెళ్ళాము. ఇంకొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని వీడియోస్ కూడా ఏం పెద్దగా తీయలేదు. అదిగాక నా ఫోన్ అయితే పగిలిపోయిందండి. ఇంకా అందుకని 3 days నుంచి రీల్స్ తీయలేదు, వీడియోస్ షార్ట్స్ ఏమీ తీయలేదనమాట. అసలు చెయ్యి కొట్టేసినట్టుంది ఫోన్ లేకపోతే. అలవాటు అయిపోయింది కదా బాగా. ఇంకా ఈ ఫోన్ అయితే పాత ఫోన్ అనమాట, మా వారి ఫోన్. ఇది పాత ఫోను. ఫస్ట్ దీంట్లో నుంచే నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇది కొంచెం క్లారిటీ లేదు. అదిగాక ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్లు కూడా చూస్తున్నారు కదా, బాగా క్లారిటీగా వినిపించదు అనమాట. ఇంకా అందుకని నేను ఈ ఫోన్ పక్కన పెట్టేసి కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. యూట్యూబ్ కోసమే తీసుకున్నానండి దాన్ని. ఇప్పుడైతే చిన్న మిస్టేక్ వల్ల నా ఫోన్ అయితే పగిలిపోయింది. ఎందుకు అంటారా, ఇంక బయలుదేరేటప్పుడైతే నేనైతే కారు డోర్లో అయితే పెట్టానండి. అది నేను చూసుకోకుండా డోర్ వేసేసేటప్పుడు జారి కింద పడిపోయింది. ఇంకా మా వారు రివర్స్ చేసుకొని బండి తిప్పేటప్పుడు మా టైర్ కిందే పడి నలిగిపోయింది అనమాట. అది అసలు చేతిలో ఫోన్ లేకపోయేతలకే అసలు నాకు ఎలాగో ఉంది. బాగా అలవాటు అయిపోయింది కదా యూట్యూబ్ రీల్స్. ఇంక దాన్ని అయితే రిపేర్ చేపియాలి. ఈరోజన్నా నెల్లూరుకి తీసుకెళ్దాం అనుకుంటూ ఉన్నాము. ఇంక రోజు అయితే వీడియో పెట్టాలి కదా, ఇంక పెట్టకపోతే ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వృధా అయిపోద్ది. ఇంక అందుకని ఫోన్ బాగు చేయించిన వరకు ఈ ఫోన్లో అయితే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా నిన్న నైటే అయితే ఇంటికి వచ్చామండి. ఇంక ఈరోజు అయితే ఏం పని కాలేదు. మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపిద్దామంటే చింటమ్మకి కొంచెం హెల్త్ బాగలేదన్నమాట. ఇంకా లోకిని అయితే రెడీ చేసి పంపించాను. ఇంకా అన్నం వండేసి పెరుగన్నం అయితే కలిపి పెట్టి పంపించేసాను. ఇంకెక్కడ పనులు అక్కడే ఉన్నాయి కదా, మళ్ళీ బట్టలన్నీ ఉతుక్కోవాలి. ఊరు వెళ్ళేస్తే అంతే కదండి, ఇంకా బట్టలన్నీ ఉతుక్కొని మళ్ళీ ఎక్కడొక్కడ సర్దుకునే తలకే మన పని అయిపోద్ది అనమాట. కొన్ని అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా చేత్తో ఉతికే అయితే ఉన్నాయి. రోజు కొన్ని నానబెట్టుకొని అయితే ఉతుక్కోవాలి. ఇంక ఈరోజు మధ్యాహ్నం ఆకుకూర పప్పు చేద్దామని చెప్పి ఆకుకూర అయితే తీసుకున్నానండి. ఇంక దాన్ని అయితే ఒలుస్తూ మీతో కొంచెంసేపు మాట్లాడదామని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంక ఈరోజు అయితే ఒక బ్లౌజ్ కుట్టాలి, ఇంకా బట్టలన్నీ వాష్ చేసుకోవాలి. ఇంక మళ్ళీ కుదరద్దు అని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోద్ది. ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళాం కానీ ఈ పెళ్ళి అయితే బాగా గుర్తుండిపోద్ది అనమాట. వెళ్ళేటప్పుడు అయితే 4కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేతలకే 8:30 అయిపోయింది. ఇంక వచ్చేటప్పుడు మొన్న బయలుదేరితే ఇంకక్కడ మోడీ గారి సభ జరుగుతూ ఉంది. ఇంక అందుకని ట్రాఫిక్ జామ్ వల్ల నైట్ 3 అయింది. మేము ఇంటికి వచ్చేతలకే, కావలికి వచ్చేతలకే అంత రిస్క్ అయిందనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ